ఈరోజు మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికలకు అంటే కొన్ని పత్రికలకు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా ఎన్నో పథకాలను కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంది ప్రభుత్వం. సరే అని చెప్పి కింద అవన్నీ రాసుకుంటూ వచ్చారు. నేను చాలా ఆసక్తిగా చూశాను. ఎందుకంటే మహిళల రక్షణ, ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత కోసం పనిచేసే ప్రభుత్వాలను మనం ఖచ్చితంగా అభినందించాలి కదా. ఏమేమి ఉన్నాయని చాలా చదువుకుంటూ పోయారు. ఫస్ట్, ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా 2025-26లో 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది ప్రభుత్వం అని రాశారు. నాకు పిచ్చెక్కిపోయింది. 1,00,000 మంది, 99,999 మంది కాదు, 1,00,000 ఒకరు కాదు, కరెక్ట్గా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష అంట. ఎట్లా తీర్చిదిద్దారు? ఏ రకంగా తీర్చిదిద్దారు? వాళ్ళకి ఏం సహకారం అందించారు? ఏం సబ్సిడీల కింద డబ్బులు ఇచ్చారు? ఎక్కడ బ్యాంకుల నుంచి సహకారం అందించారు? ఏం పరిశ్రమలు పెట్టించారు? పెట్టుబడి ఎక్కడి నుంచి తెప్పించారు? మీ ప్రమేయం ఏంటి? మీ పాత్ర ఏంటి? కరెక్ట్గా 1,00,000 మంది ఎప్పటికయ్యారు? నిన్నటికయ్యారా, ఈరోజుకయ్యారా, వారం కింద అయ్యారా? ఈ 1,00,000 మందిని ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు? అంటే ఒట్టి ఏదో ఏమంటారు, ఒక ఫ్యాన్సీ ఫిగర్ 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు చేశారు. పోనీ ఒకరినైనా చేసిందా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా? ఎట్లా చేశారు? ఏంటి మీ విధానం ఏంటి? మహిళలను పారిశ్రామికవేత్తలు చేసి మీ విధానం ఏంటి? సో ఇది ఏమంటారు, పుష్కాకి. ఇదేం వీళ్ళతో సంబంధం లేదు కదా, వీళ్ళకి సంబంధం లేని విషయం కదా ఇది. వీళ్ళేం చేయలేదు కదా. సెకండ్, మహిళలకు 38,000 కోట్ల ఆర్థిక రుణ సాయం అందించింది. ఎవరికి అందించారు? ఏ మహిళలకు ఎప్పుడు అందించారు? జనరల్గా ఏ రూపంలో అందించారు? ఏ మహిళలకు అందించారు? ఎప్పుడెప్పుడు అందించారు? అదేం లేదు కదా. ఇదేదో రాసుకుంటూ వచ్చారు. 2026-27 సంవత్సరానికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. 25-26లో 1,00,000 మందిని తీర్చిదిద్దారట. 26-27 వచ్చరికి వాళ్ళు కాస్త 5 లక్షల పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దారట. మీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాకారం చేసేకి ఏం చేస్తున్నారు మీరు? ఏ విధానాలు అవలంబిస్తున్నారు? తెలియదు వీళ్ళ లక్ష్యం అంట. సో ఇది ఏం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇది వేస్టే కదా. మహిళలకు అవసరమైన ఆర్థిక సాయం, శిక్షణ అందించే దిశగా వివిధ పరిశ్రమలు, సంస్థలతో 36 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? ఎప్పుడు? ఏ సంస్థలు అవి? ఏమి శిక్షణ అందిస్తారు? ఏం ఆర్థిక సాయం అందిస్తారు? ఏమో వాళ్ళు కుదుర్చుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇదొకటి రియాలిటీలో ఉన్నట్లుంది. ఏడాదికి 2,963 కోట్లు ఎంతైతే తెలియగానో ఫిగర్ రాసుకుంటూ వచ్చారు. ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. మహిళలకు ఉచిత బస్సు అని ఇది ఒకటి ఉన్నట్లుంది. రాష్ట్రంలోనే 1 కోటి కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారు. 24-25 ఇచ్చారా? ఎన్ని ఇచ్చారు? 25 వ్యాన్ ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది స్టార్ట్ అవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, మహిళా కానిస్టేబుల్గా 993 మంది ఎంపిక. ఇందులో మీదేముంది? అందరికీ కలిసే కదా నోటిఫికేషన్ ఇస్తారు. ప్రత్యేకించి మహిళల కోసం ఏదో చేసినట్లు ఎందుకు? ఇది కాదు. కేంద్రంతో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నుండి ముందస్తు రక్షణగా బాలికలకు ఉచిత వ్యాక్సిన్. దీని గురించి చాలా మాట్లాడుకునేది ఉందిలేండి. సో ఇందులో వీళ్ళు ఇంత పెద్ద ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చి ఇందులో వీళ్ళు కనిపించేది ఏంటి? ఓన్లీ ఉచిత రవాణా ఒకటి సాకారం అయ్యేది. అంతకుమించి ఇంకేం చేయలేదా మహిళలకు? వీళ్ళు చేసింటే చెప్తారు కదా. ఇక్కడ ఏం చేయలేదా? ఇది చూడగానే అనిపించింది, పాపం జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ మహిళల పేరు మీదనే అమలు చేశారు. మహిళల పేరు మీద ఇల్లు ఇచ్చారు, మహిళల పేరు మీద ఇంటి నిర్మాణం ఇచ్చారు, మహిళలకు 0 వడ్డీతో రుణాలు ఇచ్చారు, మహిళలకు ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. 18,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ప్రతిదీ మహిళల ఆత్మగౌరవం కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు 10,000 ఆర్థిక సాయం చేశారు. దేశంలో ఎవరూ లేనన్ని ఎంఎస్ఎంఈలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టించారు.
ప్రతిదీ మహిళ పేరు మీదనే అమలు చేసుకుంటూ వచ్చారు. మహిళల ఆత్మగౌరవం కోసమే. అన్ని చేసుకున్న ఆయనకు కానీ ఇంతగానో ప్రచారం చేసుకోవడం రాలే. వీళ్ళు చూడు అన్ని అజంప్షన్స్‌తో ఒక అడ్వర్టైజ్‌మెంటు. ఇందులో ఒక్కటే ఉంది వీళ్ళు సాకారం చేసింది. ఇట్స్ అన్ ఆర్ట్. అందరూ ఆర్టిస్టులు కాలేరనిపించింది.